నిన్నో మొన్న మున్సిపల్ కాంట్రాక్టర్లతో కూడా ఏదో చిన్న పంచాయతీ పెట్టారంట. నా నోటీస్కి వచ్చింది. దాన్ని కూడా పట్టుకుంటాం. పట్టుకొని మీరు ఎక్స్ట్రా రేట్లకు వేసుకోండి, అందరూ రింగ్ అయిపోండి, నాకు మటుకి 5% ఇవ్వాలని చెప్తా ఉన్నాడంట. అంటే ₹1 కోటి వర్క్ ఉందంటే అది కూడా చెప్తాను. అంటే 5% ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారన్నా, ఆయన చెప్పినప్పుడు హౌస్ కమిటీ అన్నాడు. హౌస్ కమిటీ కాదు, వైట్ హౌస్ కమిటీ వేసుకోండి. అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కమిటీ వేసుకోండి. నిగ్గు తేల్చండి. నేను తేల్చమనే చెప్తా ఉన్నా. నువ్వేవో ట్రాన్సాక్షన్లో లేకపోతే ఇంకోటన్నా అన్నీ బయటికి. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎవరి ఖాతాల్లోకి డబ్బులు పడింది, అక్కడి నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డైవర్ట్ అయింది బయటికి తీయండి. నేనే స్వాగతిస్తా ఉన్నా. బయటికి తీయండి, నిగ్గు తేల్చండి. ఏదో పారిపోయే రకం కాదు, ఎదురుగుండా నుంచుని పోరాడతాం. ఏదో నువ్వు తీసుకుని వచ్చి మనం బురద అంటించుకుని మనం వెళ్ళి బురదలో దొల్లి బయటకు వచ్చి ఇలా దులిపేద్దామంటే కుదరదు. నువ్వు చేసే కార్యక్రమాలు ఏంటి? 10 కోట్ల రూపాయలు ఇసుకని కొల్లగొట్టు చేశారు. లాలా చెరువు సెంటర్లో మేమున్నప్పుడు స్టాక్ పాయింట్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టించాం. మా ఇసుక అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ షార్టేజ్ వర్షాకాలం వస్తుందని తెలీదా? ఇప్పుడు మొత్తం బిల్డర్స్ కానీ ఎవరికైనా కన్స్ట్రక్షన్స్ కానీ చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి? 6,000 రూపాయలు యూనిట్ కొంటున్నారు. ఒక లారీ శాండ్ 25,000 రూపాయలు అవుతా ఉంది, ఒక చిన్న లారీ. నువ్వు మళ్ళీ ఫ్రీ శాండ్ అని చెప్తా ఉన్నారు. ఈ రకమైన కార్యక్రమాలు, దౌర్భాగ్య పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది కూడా అవినీతి జరిగితే ఎక్కడా కూడా వదిలేదేం లేదు. ప్రతిదీ కూడా బయటికి పట్టుకుంటాం, లేవనెత్తుతాం, గొంతెత్తి మాట్లాడతాం. మా ప్రభుత్వంలో నువ్వు చెప్తున్నారు కదా అవినీతి జరిగింది, బయట పెట్టండి స్వామి. నా చేతికి ఏం ముట్టిందో బయట పెట్టండి. నేను కూడా అదే చెప్తున్నా. ఇవాళ ఆస్తులు అమ్ముకుని వ్యాపారం చేస్తా, ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఆస్తులు అమ్ముకున్నాం, 100 కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం. అసలు నాకు మీకు పోలికేంటి? అసలు మాట్లాడడానికే, మీ పేర్లు ఉచ్చరించడానికే చిరాకు అనిపిస్తుంది. ఒక ఈవీఎంలను అడ్డు పెట్టుకుని మ్యానిపులేట్ చేసి ఎమ్మెల్యేలు ఇవ్వడం, ఇది కూడా ఘనతేనా? పిలుస్తాం, ఈవీఎం ఎమ్మెల్యే అని పిలుస్తాం, రాజమండ్రి ఎమ్మెల్యే అని పిలవం, ఈవీఎం ప్రభుత్వం అని పిలుస్తాం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అని పిలవం, ఈవీఎం సీఎం అని పిలుస్తాం. ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తాం. ఇన్ని